క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు. ఇప్పుడు క్రీస్తుని నేను ధరించుకున్నాను అని అంటే నాలో ఎవరు కనపడాలి? ధరించుకున్నటువంటి క్రీస్తే కనపడాలి. కృపాకర్ అన్నవాడు కనపడకూడదు. అర్థమవుతుందా? మీరు క్రీస్తును ధరించుకున్న వారైతే మీలో ఎవరు కనపడాలి? ప్రభువైన యేసుక్రీస్తే కనపడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా, ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అంటే ఆయన క్రీస్తును లోకానికి చూయించాడు, ప్రజలకు క్రీస్తును చూయించాడు. అంటే నిన్ను చూచినటువంటి వారందరూ కూడా ఎవరిని చూడగలగాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తును మనలో చూడగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి బాధను అనుభవించిన ఎడల